టీమిండియా బోని అదరగొట్టేసింది. పాకిస్తాన్తో అసలైన పోరుకు ముందు తమ అస్త్రాలను సరి చేసుకుంటూ పసికోన ఐర్లాండ్ రోహిత్ శర్మ చిత్తు చేసింది. అయితే బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న భారత ఫాస్ట్ బౌలర్లు ఐర్లాండ్ను కుప్పకూలిస్తే, అలాగే ధనాధన్ బ్యాటింగ్తో రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు ఛేదనను మరిగి చేసేశారు. మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఐర్లాండ్ని ఆల్అౌట్ చేసిన టీమిండియా 46 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ని చేజ్ చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఓవరాల్గా టీమిండియా శుభారంభం చేసింది. ఆల్రౌండర్ ఆధిపత్యంతో మ్యాచ్లో బుధవారం 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. అయితే టీమిండియా బౌలర్స్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా కేవలం 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే హర్షదీప్ సింగ్ 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, మహమ్మద్ సిరాజ్ 13 పరుగులు ఇచ్చి 1 వికెట్తో విజృంభించడంతో మొదట ఐర్లాండ్ 16 ఓవర్ల 96 పరుగులకే కుప్పకూలింది. అయితే డెలానీ 26 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఐర్లాండ్ తరఫున. ఇక ఈ టీమిండియా బ్యాటర్లో రోహిత్ శర్మ 37 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్స్లతో 52 పరుగులు చేసి రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. అలాగే పంత్ 26 బంతుల్లోనే 36 పరుగులతో చివరి దాకా నాట్అవుట్గా ఉండి 12.2 ఓవర్లు 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఐర్లాండ్ను మొదట బంతితో బెంబేలెత్తించిన టీమిండియా బ్యాట్తోనూ వదలలేదు. ఛేదనను కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆరంభించాడు. తనదైన శైలిలో బ్యాట్ను దులిపించాడు. లిటిల్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో 6, 4 బాదేశాడు. అయితే మరో ఓపెనర్ కోహ్లీ మాత్రం 1 పరుగు చేసి నిష్క్రమించాడు. 3వ ఓవర్లో అదైర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత పరుగులు వేగంగా రాకున్నా పంత్తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను అయితే నడిపించాడు. 8 ఓవర్లకు టీమిండియా స్కోరు 52 పరుగులే. ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో పంత్ 17 పరుగులే చేశాడు. అలాగే రోహిత్ శర్మ కూడా 27 బంతుల్లో 30 పరుగులే చేశాడు. ఇక తర్వాత గేర్స్ మార్చిన రోహిత్ లిటిల్ వేసిన బౌలింగ్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సర్లు కొట్టి అలరించాడు. ఇక 10వ ఓవర్లో అదైర్ ఫుల్ టాస్ను బౌండరీకి తరలించిన రోహిత్ ఆ తర్వాత రిటైర్ హార్ట్గా వెనుదిరిగాడు 50 చేసి. ఇక బ్యాటింగ్ సమయంలో బంతి గట్టిగా తాకడంతో అతడు ఇబ్బంది పడ్డాడు. గాయం తీవ్రమైందేమీ కాదని తెలుస్తుంది. ఇక అయితే రోహిత్ వెళ్ళినప్పటికీ జట్టు స్కోరు 76 పరుగులు. ఇక సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేసి వెంటనే అవుట్ అయిన దాటిగాడిన పంత్ చివరకు దుబే 0 పరుగులతో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేశారు. అస్థిర బౌన్స్కి సహకరిస్తున్న పిచ్పై అంతకుముందు భారత్ పేస్ దళం చెలరేగిపోయింది. ఐర్లాండ్ను అడలెత్తించింది. పదునైన పేస్తో బుమ్రా, హార్దిక్, అలాగే హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్లు బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. స్వింగ్, సీము, ఎక్స్ట్రా బౌన్స్కి వాళ్ళు తేలిపోయారు. 2 బ్యాటర్లు తప్ప ఎవరూ కూడా 20 పరుగులు దాటలేదంటే మన బౌలింగ్ పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ముబ్బు పట్టిన వాతావరణంలో రోహిత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం కంప్లీట్గా భారత్ కలిసి వచ్చింది. హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొనేందుకు ఓపెనర్ స్టిర్లింగ్, బాల్బ్రెయిన్ ఇబ్బంది పడ్డారు. బంతిని బ్యాట్ తాకడమే కష్టమైపోయింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఓపెనర్లిద్దరిని అవుట్ చేయడం ద్వారా ఐర్లాండ్ పతనాన్ని హర్షదీప్ సింగ్ స్టార్ట్ చేశాడు. ఇక ముందుగా స్టిర్లింగ్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత బాల్బెర్న్ కూడా 5 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఇంకా పవర్ ప్లే ముగిసేసరికి ఐర్లాండ్ కేవలం 26 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఉపశమనం ఏమీ లేదనే చెప్పుకోవాలి. వికెట్ల పతనం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇన్నింగ్స్ ఏ దశలోనూ ఊపందుకోలేదు. ఏ బ్యాటర్లు ఆదుకోలేదు. 2వ చేంజ్ బౌలర్గా వచ్చిన హార్దిక్ పాండ్యా సీమును ఉపయోగించుకుంటూ టక్కర్ని బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత బుమ్రా అప్పటికే ఇబ్బంది పడుతున్న టెక్టర్ని ఆ పదునైన బౌన్సర్తో వెనక్కి పంపాడు. ఆ తర్వాత వరుస ఓవర్లో క్యాంపర్ని హార్దిక్ అవుట్ చేస్తే డాక్రెల్ని సిరాజ్ అవుట్ చేయడంతో ఐర్లాండ్ 10 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ఏకపక్షంగా కావడం ఖాయమని అప్పటికే అర్థమైపోయింది. మిగతా బ్యాటర్లు ఏమీ అద్భుతాలు అయితే చేయలేదు. కాస్త పోరాడిన డిలానీ, జోష్ లిటిల్ 14 పరుగులతో 9వ వికెట్కి 27 పరుగులు చేశారు. అలాగే వైట్ 19 పరుగులు జోడించి ఆఖరి వికెట్గా వెనుతిరిగాడు. ఇటీవల కాలంలో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా తన కోటా ఓవర్లు మొత్తం పూర్తి చేయడం భారత్కి కలిసి వచ్చే అంశమనే చెప్పుకోవాలి. ఓవరాల్గా టీమిండియా మొదటి మ్యాచ్ గాను నెగ్గింది. అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.